భగవంతుణ్ణి చేరుకోవడానికి భక్తి ప్రధాన సాధనమని మనం అంతా అనుకుంటాం. అదే కాదు, రాగద్వేషాలు, శత్రుత్వాలు అన్ని సాధనాలేనని భాగవతం చెబుతోంది. చివరికి భయంతో కూడా సాయుధ్యం సాధ్యమేనంది. శిశుపాలుడి ఆత్మజ్యోతి శ్రీకృష్ణుడిలో లీనమైపోవడం ధర్మరాజుకి ఆశ్చర్యం కలిగించింది. ఆయన నారద మహర్షి దగ్గర విస్మయాన్ని ప్రకటిస్తూ, స్వామి, బుద్ధెరిగిన నాటి నుంచి ఈ శిశుపాలుడు ఆ గోపాలుడి పట్ల కోపంతోనే పెరిగాడు. దుర్బుద్ధిమంతుడు, దంతవక్త్రుడు అంతే. శ్రీ మహావిష్ణువుని అన్నిసార్లు తిడుతున్నా వారికి ఏమీ కాలేదు. అంధలోకాలకి పోలేదు. పైపెచ్చు ఆయనలోనే లీనమైపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. జోరుగాలి దీపజ్వాలను కలవరపెట్టినట్లుగా ఈ సందేహం నా మనసును కలత పెడుతోంది అని అడిగాడు. నారదుడు నవ్వాడు. ఏ రకంగానైనా ఆ సర్వాంతర్యామితో యోగం సాధించటం ముఖ్యం. నిజానికి వైరంతో సాధించినంత తన్మయతని మనిషి భక్తితో సాధించలేడని నా నిశ్చిత అభిప్రాయం అన్నాడు మహర్షి. కోరికతో గోపికలు, భయంతో కంసుడు, ద్వేషం కారణంగా శిశుపాలుడు, బాంధవ్యం మూలంగా యాదవులు, స్నేహం పేరు చెప్పి మీరు, భక్తి ద్వారా నా వంటి వారు ఆయనని పొందగలుగుతున్నాం అని వివరించాడు. నవవిధ భక్తి మార్గాలను చెప్పిన నారదుడే ఈ మాటలు చెప్పడం విశేషం. ఆయన మాటల్లో తన్మయత అనేది చాలా కీలకమైనది. దాన్ని పట్టుకోవాలి మనం. ధ్యానిస్తావో, పూజిస్తావో, ద్వేషిస్తావో, కోపిస్తావో, భయంతో వణికి చస్తావో నీ ఇష్టం. వాటి సాయంతో తన్మయతని సాధిస్తేనే సాయుధ్యం దక్కుతుంది అని నారద మహర్షి స్పష్టంగా చెబుతున్నాడు. సాధారణ పురుగు ఒకటి తాను తుమ్మెదను కాగలనన్న గాఢమైన భావనతో తుమ్మెద వెంట తిరిగి తిరిగి అది చేసే శబ్దాన్ని అనుకరిస్తూ తుదకు తుమ్మెదగా మారిపోతుందట. ఆ భావ తీవ్రతను, నిరంతర ధ్యాసను సూచించేదే భ్రమర కీట న్యాయం. కీటకానికి తుమ్మెదగా రూపొందటమే అంతిమ లక్ష్యం. ఆ క్రమంలో అది ఒకానొక తన్మయ స్థితిని పొందుతుంది. భగవంతుడితో మనిషికి ఆ తరహా స్థితి లభిస్తేనే సాయుధ్యం తప్పక లభిస్తుందని నారదముని ఆంతర్యం. భక్తిలో కన్నా ద్వేషంలో తన్మయత తీవ్రంగా ఉంటుంది. ఇది నిత్య జీవితంలో మనందరకు అనుభవం అయ్యే విషయమే. ఏ మనిషిపైనూ బాగా పగ పెంచుకున్నామంటే ఇక ఆలోచనలన్నీ ఆ మనిషి చుట్టూనే తిరుగాడుతూ ఉంటాయి. చివరికి నిద్రలో సైతం ఆ మనిషి గుర్తుకొస్తూనే ఉంటాడు. అతని చర్యలను, మాటలను, వాటి అంతరార్థాలను పదే పదే తలుచుకుంటూ, వాటి పట్ల మన అభిప్రాయాలను పేర్చుకుంటూ, తిరిగి వాటిని సమీక్షించుకుంటూనే ఉంటున్నామంటే ఏమిటన్నమాట. అది ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఆ మనిషిమైపోతున్నామని అర్థం. అదే భ్రమర కీట న్యాయం అనే మాటకి నిర్వచనం. అదేదో భగవంతుడితో జరిగితే దాని పేరే సాయుధ్యం. దీన్ని శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ గారు రాశారు అద్భుతంగా, భ్రమరకీట న్యాయం అంటూ. ఆయనకి కృతజ్ఞతాభివందనాలు.